ఎక్స్రే రాసిస్తే చూసి యూ హ్యావ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నారు. నాకు ఆల్మోస్ట్ బేస్ ఆఫ్ ద స్కల్ దగ్గర పెయిన్ ఉండేది బాగా. కొన్ని పొజిషన్స్లో కొంచెం గిడ్డినెస్ రావడము. పేషెంట్స్ దగ్గర అట్లా ఉండకూడదు కదా, మనకి గిడ్డినెస్ రాకూడదు. న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళంగానే ఒక ఆమె అయితే ఇంకా చాలా నువ్వు ప్రాక్టీస్ చేసింది, యూ కెన్ స్టాప్ అండ్ సిట్ అట్ హోమ్. ఎప్పుడైతే నాకు ఒకసారి పేషెంట్ చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ సివియర్ పెయిన్ అండ్ ఐ స్టార్టెడ్ క్రయింగ్. అయితే పేషెంట్ కూర్చున్నామే చైర్లో, తన డెంటల్ చైర్లో కూర్చున్నామే లేసి వచ్చి, అప్పుడు నేను అనుకున్నాను దేర్ ఈస్ రియలీ ప్రాబ్లం, నాకు చాలా ఎక్కువ ఉంది, ఇలా ఎప్పుడు కాకూడదు. ద నెక్స్ట్ డే క్లోజ్ మై క్లినిక్. అసలు మీరు చెప్తే నమ్మరండి, ఇవిడ ముద్ద కలుపుకుంటుంటే కూడా ఇవన్నీ థిక్గా ఉండేవి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ పూర్ అయిపోయి బ్లూ కలర్లో ఉండింది హ్యాండ్. స్కెల్టల్ అలైన్మెంట్ తోటి వస్తున్న ఫస్ట్ అబ్జర్వెన్స్, టచ్ చేసేటప్పటికి ఈవెన్ హర్ టెండన్స్, హర్ లిగమెంట్స్ అవి ఏవి కూడా నాట్ ఇన్ లైక్ నార్మల్ వే. ఆవిడ ఏంటంటే ఇంకా డెస్పరేట్గా ఉన్నారు. జస్ట్ షీ హ్యాస్ టు అటెండ్ పేషెంట్స్. వన్ ఆఫ్ ద నోబెలెస్ట్ డాక్టర్ ఇన్ మై లైఫ్ టైమ్ ఐ మెట్ హర్. స్ట్రైక్ వచ్చిందంటే సెట్. అండ్ ఇంకో వండర్ఫుల్ థింగ్ చెప్పనా, ఆ ఒక్క స్ట్రైక్ వల్ల జస్ట్ ఇలా వదిలేసింది అండ్ నో రేడియేటింగ్ పెయిన్. సాక్ష్యంగా విట్నెస్గా చూడాలంటే సర్క్యులేషన్ వితిన్ 5 minutesలో హ్యాండ్ అంతా నార్మల్ అయిపోయింది, మొత్తం పోయింది. వీళ్ళు ముగ్గురు డాటర్స్ అండి. బట్ వీళ్ళ అమ్మగారు నన్ను షీ ట్రీట్స్ మీ యాజ్ హర్ ఓన్ డాటర్, 4th daughter. ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ డాటర్. బేసిక్గా డాక్టర్స్కి కొంచెం నమ్మకం ఉండదు కదా ఇలాంటి వాటి మీద. యా, కానీ అదే చెప్తున్నా కదా, అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం అంతా దేవుడా నువ్వే దిక్కు అన్నట్టుగా శరణాగతి, అంతే శరణాగతి. అష్యూరెన్స్ వచ్చేసింది నాకు డెఫినెట్లీ, ఇంకా ఇక్కడ కాకపోతే నాకు ఇంకెక్కడా లేదు అని. షీ ఈస్ ద వన్ హూ మేడ్ మీ స్టార్ట్ మై క్లినిక్ అగైన్. లేకపోతే నేను అసలు క్లినిక్ క్లోజ్ చేసేస్తుంటా. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ ఇన్ కేస్ యూ హ్యావెంట్ స్టిల్ సబ్స్క్రైబ్డ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్ to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ patronizing and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. నమస్తే. చక్రసిద్ధ వైద్యంలోని అపూర్వమైన సక్సెస్ స్టోరీస్ సిరీస్లో మనం చూస్తున్నాం ఇప్పుడు 2nd ఎపిసోడ్, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు. డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు ఈజ్ అ డెంటల్ డాక్టర్ ఫర్ ఆల్మోస్ట్ 40 years, అంటే 4 దశాబ్దాలుగా ఆవిడ డెంటల్ సర్జరీలు, డెంటల్ ట్రీట్మెంట్లు, డెంటల్ మెడిసిన్లో నిష్ణాతురాలు. బట్ ఆవిడకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంకి ఆవిడ వెళ్ళింది అలోపతికో, హోమియోపతికో, ఆయుర్వేదానికో కాదు, చక్రసిద్ధ వైద్యానికి వచ్చారు. అది కూడా సింధుజ గారి దగ్గరికి. అసలు ఏంటి ఆవిడ ప్రాబ్లం, ఎందుకు వచ్చారు, ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి, వై అ ప్రాపర్ అలోపతి డాక్టర్ హ్యాస్ బిలీఫ్ ఆన్ సంథింగ్ లైక్ అ చక్రసిద్ధ. ఇది ఎందుకంటే అందరూ ఆశ్చర్యంగా ఆలోచిస్తుంటారు, హౌ కమ్ దే వోంట్ బిలీవ్ కదా అంటారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బిలీఫ్, ఇట్ ఈస్ అబౌట్ ద రియాలిటీ. సో లెట్స్ టాక్ టు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు అండ్ సింధుజ గారు ఆన్ దిస్ స్పెషల్ సిరీస్ ఆఫ్ చక్రసిద్ధ. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఐఎమ్ సీయింగ్ సో యూఆర్ సో హ్యాపీ, యూఆర్ సో వెరీ వెరీ ఎక్సైటెడ్ విత్ యువర్ లైఫ్. చూస్తుంటే అలా అనిపిస్తుంది. మీకు 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అమ్మా ఆల్మోస్ట్. మీరు డెంటల్ సర్జరీలో డెంటల్ సర్జన్ అంటారు. డెంటల్ సర్జన్. ఐ డూ జనరల్ ప్రాక్టీస్ ఆఫ్ డెంటిస్ట్రీ. సో అన్ని ఫీల్డ్స్ టచ్ చేస్తాము. సో ఎస్, ఐఎమ్ దేర్ ఫ్రమ్ 1989. 86లో ఫినిష్ చేశాను, కానీ ప్రాపర్ క్లినిక్ అనేది మాత్రం 89 నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, అంటే మీరు బీడిఎస్ చేసి
MDS కూడా చేశారు, మాస్టర్ కూడా చేశారు, చేయలేదు. అండ్ ఇమీడియట్గా యూ స్టార్టెడ్ ఆఫ్ ప్రాక్టీస్. ఒక 2 years గ్యాప్, అంటే అప్పుడు నేను మెడ్రాస్లో ఉన్నాను, దాని తర్వాత హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఇట్. సో ఏంటి మేడం ప్రాబ్లం ఏంటి, ద ప్రాబ్లం దట్ యు ఫేస్ హెల్త్ వైజ్? అంటే లైక్ ఐ యూస్ టు స్టార్ట్ లైక్ క్లినిక్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. ఓకే, రోజంతా నైట్ రోజంతా ఉండేది ఎక్సెప్ట్ 1 hour ఫర్ లంచ్ బ్రేక్. సో అట్లా కంటిన్యూస్గా, అండ్ ఐ యూస్ టు డూ ఇట్ ఆన్ మై ఓన్. అంటే పేషెంట్స్ ఎవ్రీ ½ hour 1 hour పేషెంట్స్కి గ్యాప్, అట్లా ఆల్మోస్ట్ ఒక 20-25 పేషెంట్స్ని చూసేదాన్ని ఒక రోజు. సో అది ఇట్ యూస్ టు గో టిల్ 10-11 in the night ఆల్సో అట్ టైమ్స్. అలా ఉండేది. సో అలా చేస్తుంటే ఎప్పుడు మాది పొజిషన్ చేలు ఇట్లా ఉండి బెండ్ అవుతాం కదా, అలానే అదే పొజిషన్. సో అట్లా కంటిన్యూస్గా చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే, నేను అంత ఎక్సర్సైజ్ సరిగ్గా ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకుండా, అది మెయిన్. అలా చేయడం వల్ల స్టిఫ్ అయిపోయింది. ఓకే, మొత్తం అంటే ఈ ఏరియా అదంతా పెయిన్ వచ్చేది, హ్యాండ్స్ అంతా స్టిఫ్ అయ్యేది అట్లాగా. సో ఇన్ బిట్వీన్ ఒక సేబౌట్ ఒక 10 years తర్వాత అట్లా కొంచెం చూపించింది. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఐ టుక్ సమ్ ఫిజియోథెరపీ, తగ్గింది కొంచెం ఇనిషియల్గా. మళ్ళీ అగైన్ క్లినిక్లో ప్రాక్టీస్ అట్లా, అంటే చేసుకునేదాన్ని వెళ్ళేదాన్ని అట్లా. మళ్ళీ తర్వాత రాను అది కొంచెం క్రానిక్ అవ్వడం మొదలుపెట్టింది. మధ్యలో మళ్ళీ ఇంకొకసారి అలానే వస్తే స్టిఫ్ అయిపోయేది అనమాట. చెయ్యి పైకెత్తే దాన్ని కాదు, అది అట్లా ఉండేది. అంటే ఎప్పుడు ఇదే పొజిషన్ కదా, దీని నుంచి మళ్ళీ మనకు పైకి పోదు. సో అలా ఉండేది. సో అలా అయిపోయి మళ్ళీ అది కూడా స్టిఫ్నెస్ వస్తే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆయన అన్నారు, నో యూ హ్యావ్ టు అగైన్ డూ ఫిజియో. అయితే ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత కూడా ఐ వాజ్ నాట్ దట్ కంఫర్టబుల్ అట్ దట్ టైం. సరే ఇంకా పెయిన్ వస్తుంది ఏం చేయాలి అని అంటే, ఇంకా యూ హ్యావ్ టు టేక్ సమ్ అలోపతిక్ మెడిసిన్స్ అన్నారు. ఓకే, సో వేసుకున్న తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా కనపడ్డాయి నాకు. బట్ అసలు అంటే ఆ పెయిన్, ఆ స్టిఫ్నెస్ చూసిన తర్వాత డాక్టర్స్ అసలు వాళ్ళ డయాగ్నోసిస్ ఏంటి? అంటే ఎక్స్రే రాసిస్తారు. అవును, ఎక్స్రే రాసిస్తే చూసి యూ హ్యావ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నారు. ఓకే, సో సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటే ఇంకా న్యాచురలీ నేను కూడా అనుకున్నా, అది బెండ్ చేస్తూ ఉన్నాను కదా, దానివల్ల వచ్చింది అట్లా అని అనుకున్నా. సరే, ఇంకా సర్వైకల్ స్పాండిలోసిస్ లో కూడా గ్రేడ్స్ ఉంటాయట కదమ్మా, ఏదో ఇక్కడ ఉంటుంది, దానికి కొంచెం కింద అండ్ ఆల్మోస్ట్ బేస్ ఆఫ్ ద స్కల్ దగ్గర పెయిన్ ఉండేది బాగా. ఓకే, సో కొన్ని పొజిషన్స్ లో కొంచెం గిడ్డినెస్ రావడము, పేషెంట్స్ దగ్గర అట్లా ఉండకూడదు కదా, మనకి గిడ్డినెస్ రాకూడదు. కరెక్ట్. సో అట్లా అయ్యేది. సో చెప్పి వెళ్ళేదాన్ని న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళంగానే ఒక ఆమె అయితే, ఇంకా చాలు నువ్వు ప్రాక్టీస్ చేసింది, యూ కెన్ స్టాప్ అండ్ సిట్ అట్ హోమ్, ఇంత చేసావు కదా నువ్వు, ఇంకెందుకులే నీకు, యూ ఎంజాయ్ అన్నట్టుగా. ఐ వాజ్ ఎ వర్కహాలిక్ ఆల్మోస్ట్. యు ఆర్ ఎ వర్కహాలిక్. మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. ఐ యూస్ టు లవ్ మై ప్రొఫెషన్. అందరు అనేవాళ్ళు పేషెంట్స్ కూడా, మార్నింగ్ ఫస్ట్ అవర్లో ఎలా ఉంటారో ఈవినింగ్ లాస్ట్ అపాయింట్మెంట్ కూడా అలానే ఉంటారు, ఎందుకు, రీజన్ ఏంటి అని. నేను అనేదాన్ని, నో ఐ లవ్ మై ప్రొఫెషన్, దట్స్ వై ఐఎమ్ లైక్ దిస్ అని. మీ ప్రాక్టీస్లో మీరు చేస్తున్నప్పుడు మీకు ఈ ప్రాబ్లం వచ్చింది. వాస్ దట్ ఎఫెక్టింగ్ యువర్ జనరల్ డైలీ లైఫ్? అంటే ఇంట్లో ఇంటి పనులు, పిల్లలతో. ఒకటి ఏంటంటే, మా మదర్ ఉన్నారు, మా పేరెంట్స్ ఆర్ ఎ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. ఓకే, ఆమె తను ఇంట్లో చూసుకునడం వల్ల, అట్లా ఉండడం వల్ల నేను కంప్లీట్గా నేను నా ప్రొఫెషన్లో ఉన్నా. లేకపోతే చాలా డిఫికల్ట్ అయి ఉండేది. అండ్ మా పాప కూడా అంత ఇబ్బంది ఏం పెట్టలే, తన కొంచెం బాగా చదువుకునేది, ఫస్ట్ క్లాస్ అట్లా వచ్చేది. కాబట్టి ఆమెకి నేను ఎప్పుడు ఎక్కువ చెప్పింది లేదు. ఏదైనా ఉంటే వాళ్ళ ఫాదర్ తోటి మ్యాథమెటిక్స్ అవి చెప్పించుకునేది. ఎప్పుడో వన్స్ ఇన్ ఎ వైల్ ఏదైనా సైన్స్ నేను చెప్పేదాన్ని. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ షీ టుక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. అండ్ మా పేరెంట్స్ వెరీ బిగ్ సపోర్ట్. మా ఫాదర్ కానీ అన్నీ చెప్పేవాళ్ళు, తన్ని తీసుకెళ్లేవాళ్ళు, వచ్చేవాళ్ళు అట్లంతా. సో దట్ వే ఐఎమ్ బ్లెస్డ్ అనుకోండి. బట్ ఇలాంటి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఈ స్టిఫ్నెస్, ఈ పెయిన్, ఇది ఒక నాగింగ్, ఇరిటేటింగ్గా ఉంటుంది. అంటే ఒక పక్కన పెయిన్ ఉంటుంది. బికాస్ మై మామ్ ఆల్సో హ్యాస్ దట్ ప్రాబ్లమ్. నేను చూస్తుంటాను తన సఫరింగ్. ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి, బట్ దట్ ఈస్ వెరీ నాగింగ్ పెయిన్, ఇరిటేటింగ్ పెయిన్, యూ కాంట్ స్లీప్. అవును, అది అయితే ఉంటే నేను అదే ఆ పెయిన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు టాబ్లెట్ వేసుకునేదాన్ని, ఏదో ఒక పారాసిటమాల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. కానీ ఎప్పుడైతే నాకు ఒకసారి పేషెంట్ చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ సివియర్ పెయిన్ అండ్ ఐ స్టార్టెడ్ క్రైయింగ్. ఆమె మధ్యలో వదిలేసి ప్రొసీజరు, నేను పక్క కూర్చుండిపోయి నా చైర్ మీద ఐ స్టార్టెడ్ రియలీ క్రైయింగ్. చైర్లో, తన డెంటల్ చైర్లో కూర్చుని ఆమె లేసి వచ్చి, అరే మేడం ఎందుకు మీరు అట్లా ఏడుస్తున్నారు, ఏంటి నొప్పి ఉందా మీకు అని ఆమె నన్ను కన్సోల్ చేసి
అట్లా చేసేటప్పుడు అప్పుడు నేను అనుకున్నాను దేర్ ఈస్ రియలీ ప్రాబ్లం, నాకు చాలా ఎక్కువ ఉంది, ఇలా ఎప్పుడు కాకూడదు. ద నెక్స్ట్ డే క్లోజ్ మై క్లినిక్. నెక్స్ట్ డే మూసేశారు అంతే, ఇంకా మూసేసాను. నాకు అది దట్ ఈస్ రాంగ్ కదా. పేషెంట్ నన్ను కన్సోల్ చేయడం ఏంటి, నేను పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి కదా. ఆమె పేషెంట్ చైర్ మీద నుంచి దిగి నన్ను ఏమైంది మీకు, ఏంటి, ఎందుకు ఏడుస్తున్నారు అని, అంత సివియర్ పెయిన్ అనమాట. అలా వచ్చే లోపలికి ఇంకా దెన్ నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ నో, ఇది ఇంకా చాలా ప్రాబ్లం ఉంది, ఏదో సీరియస్ ఇష్యూ ఉంది, సో నేను చూడాలి, ఎవరినైనా చూడాలి అనేసి. దెన్ ఐ స్టార్టెడ్. ఇంకా మా చెల్లిని అడిగా, హోమియో కదా తను అడిగితే తను కూడా వాళ్ళ ప్రొఫెసర్ని చెప్పింది, అట్లా వెళ్ళాను, నాకేమి అనిపించలే. మళ్ళీ తర్వాత ఆయుర్వేదిక్ ఒక ఆయన, చెన్నైలో ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన, చాలా ఏజ్డ్ పర్సన్, నువ్వు ఆయన దగ్గరకు ఒక్కసారి రా అని మా కజిన్ చెప్తే, మా కజిన్ అట్లా వెళ్ళా. తర్వాత మళ్ళీ మా డాటర్స్ మదర్ ఇన్ లా, షీ ఆల్సో సెడ్ ఫిజియోథెరపీ ఉంది బెంగళూరులో, చాలా బాగా చేస్తున్నారు, నువ్వు రా అని అంటే అక్కడ ఒక 1 month ఏది చేసుకున్నా కూడా దట్ ఓన్లీ టెంపరీ రిలీఫ్. ఓకే. ఆ 3 months నేను అసలు ఎక్కడ వెళ్ళాను అనేది కాదు, ఎవరు ఏది బాగుంది అని అంటే అట్లా అయినా కూడా నాకు అస్సలు రిలీఫ్ లేదు. సో ఇంకా నాకు ఒక టెన్షన్ అయిపోయింది. అంత లోపలికి ఈమె కూడా అలా చెప్పారు, ఇంకా నువ్వు స్టాప్ చేసానంటే నాకు ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనుకోవచ్చు, లేకపోతే ఒక అన్హ్యాపీనెస్ ఉన్నింది, ఏంటి ఈజ్ ఇస్ ద వే హౌ ఐ ఎండ్ మై ప్రాక్టీస్ అన్నట్టు. మళ్ళీ దెన్ మా కజిన్ చెప్పింది, ఒక్కసారి నువ్వు ఇట్లా ఈ మాదిరిగా చక్రసిద్ధ అని ట్రీట్మెంట్ ఉంది, సత్యసింధుజ అని ఉన్నారు. అంతకుముందు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది, నాకు షోల్డర్ ఏదో ఫ్రోజన్ షోల్డర్ వస్తే నేను ఒక దగ్గరికి వెళ్ళాను అనింది, కానీ నాకు అంత డీటెయిల్స్ ఏం చెప్పలా. వెళ్ళాను, మా హస్బెండ్ కూడా ఇప్పుడు వెళ్తున్నారు అని. సో ఎప్పుడైతే తను చెప్పిందో మా కజిన్, నేను కోరిలేట్ చేసుకున్నా, ఓహో తనే ఉండొచ్చేమో అన్నట్టుగా అనుకుని మళ్ళీ తనకు ఫోన్ చేస్తే తను చెప్పింది, అవును తనే ఉన్నారు సైనిక్పురిలో, మీరు యూ కెన్ గో, నేను అపాయింట్మెంట్ తీసుకుంటానని. తనే అపాయింట్మెంట్ తీసుకుంది అమ్మ దగ్గర. తీసుకుంటే అప్పుడు నేను, దట్స్ హౌ ఐ మెట్ హర్. ఓకే. అమ్మ ఎన్నేళ్ళు అయిందమ్మా మీరు కలిసి లక్ష్మి గారిని? ఆల్మోస్ట్ 2012, 2013 అండి. ఓకే, ఆల్మోస్ట్ 13 years. ఫస్ట్ టైం ఆవిడ మీ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే మీ మెమరీ ఎట్లా ఉందో నాకు తెలుసు కాబట్టి మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెప్తారు నాకు తెలుసు. దట్స్ వై ఐ వాంట్ టు నో వాట్ వాజ్ హర్ హెల్త్ కండిషన్ వెన్ షీ కేమ్ ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కలిసినప్పుడు. అప్పటికి ఆవిడకి సమ్ వర్టిగో సిమ్టమ్స్ వచ్చేసాయి, వర్టిగో డిజీనెస్ వస్తే, అండ్ బాడీ వాజ్ ఇన్ లాట్ ఆఫ్ పెయిన్. ఏమైందంటే ఈవిడ శరీరం తత్వం ఏంటంటే మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉండింది. చాలా మంది అనుకుంటారు మజిల్ స్టిఫ్నెస్ అని సింపుల్గా తీసుకుంటారు, కానీ బట్ ఇట్ విల్ బి ఆల్వేస్ ప్రొవైడ్స్ ఎ గుడ్ సపోర్ట్ ఫర్ ద స్కెల్టల్ పార్ట్ ఇన్ ద బాడీ. దానికి ఇంటర్నల్గా నర్వస్ సిస్టమ్ సపోర్ట్ ఉంటుంది. సో ఇంత కీలకమైనది అంత ఫ్రీజ్ అయిపోకూడదండి. సో కానీ ఈవిడ ప్రొఫెషన్ ఏంటంటే ప్రొసీజర్స్ చేయడము, ఒకటే యాంగిల్లో ఉండడము, అండ్ ఈవిడకి ఎలా అంటే ఓసిడి అని చెప్పాను, కానీ ఈవిడికి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అన్ని, అంతే పాయింట్ వైజ్ అన్నీ ఆవిడే చెక్ చేసుకోవాలి. సో షీ నెవర్ డస్. ఒక్క వెంట్రుక వాసి అంత తప్పు చేయడానికి కూడా ఈవిడ చాలా, అదొక భయం, వెళ్ళిపోతుందేమో అన్న భయం. సో దాట్ వాజ్ లైక్, అంటే అంత సెన్సిటివ్గా ఉంటుంది మైండ్, పర్ఫెక్ట్గా ఉండాలి అన్న దాంట్లో. బాడీ చూస్తేనేమో వర్టిగా ఉండి, అండ్ ఇదంతా నమ్నెస్, మొత్తం టింగ్లింగ్ సెన్సేషన్. రైట్, నాకు తెలిసి రైట్ హ్యాండ్ ఒకటే, రైట్ హ్యాండ్ ఇక్కడ ఇట్ స్టార్టెడ్ హియర్. సో ఇది ఎక్కువ ఇలా పట్టుకునేప్పటికి ఇది కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రొసీడ్ చేసేటప్పుడు రైట్ తోటి మూవ్ చేసిన, లెఫ్ట్ ఓన్లీ ఒక యాంగిల్లో దే లైక్ క్యాచ్ దట్. సో దానివల్ల ఇది తక్కువ, ఇది ఎక్కువ. అసలు మీరు చెప్తే నమ్మరండి, ఈవిడ ముద్ద కలుపుకుంటుంటే కూడా ఇవన్నీ తిగ్గా ఉండేవి, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ పూరైపోయి బ్లూ కలర్ లో ఉండింది హ్యాండ్. ఇంత తెల్లగా ఉన్న ఆవిడ చాలా ఈజీగా తెలిసిపోయేది షేడ్ వేరేలా ఉండడం. దట్ ఈస్ ద ఫస్ట్ సెషన్ బిఫోర్ ఐ టచ్ హర్ ఐ హ్యావ్ అబ్జర్వ్ దట్. అండ్ ఇదంతా కూడా స్టిఫ్ అయిపోయేది మొత్తం, ఈ డోర్సల్ హంచ్ లాగా కొంచెం ఇలా ఉండిపోయేది, అండ్ ఈ స్కాపులా బ్లేడ్ ఎక్స్టెండెడ్ అయిపోయింది. సో దీస్ ఆర్ ఆల్ లైక్ ద స్కెల్టల్ అలైన్మెంట్ తోటి వస్తున్న ఫస్ట్ అబ్జర్వెన్స్. టచ్ చేసేటప్పటికి ఈవెన్ హర్ టెండన్స్, హర్ లిగమెంట్స్, అవి ఏవి కూడా నాట్ ఇన్ లైక్ నార్మల్ వే. ఎందుకంటే అప్పటికే ఆవిడకి చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్, అందులో ఆవిడ భరించేసి పేషెంట్ బాగుంటే చాలు అనుకునే ఒక డాక్టర్ల బ్యాచ్ ఈవిడ. ఓకే. సో పొరపాటును కూడా ఈవిడ
ఎక్కడ కూడా అశ్రద్ధ కానీ అలాంటివి చేయరు. ఈవిడెంత మామూలుగా మనంత ఎక్సర్సైజ్ లా కాకపోయినా మినిమం ఇంట్లో ఉండేవన్నీ కూడా షీ యూస్ టు డూ యాజ్ ఎ వర్క్, బట్ నాట్ లైక్ ఈ బెండింగ్ దగ్గర చేసేవాళ్ళు కాదు. అండ్ ఆవిడన్నట్టు ఆంటీ వాళ్ళు చాలా ఫుల్ సపోర్ట్, ఇప్పటికీ కూడా ఫుల్ సపోర్ట్ వాళ్ళు. అలాంటి కండిషన్లో ఆవిడకి అసలు ప్రాబ్లం ఎక్కడ ఏంటి అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పారండి, స్పాండిలోసిస్ అని చెప్పారు. సో దో సిమ్టమ్స్ నాకు అలా అనిపించడం లేదండి. మీ C1 బ్రెయిన్ స్టెమ్ దగ్గర నుంచి C1 దగ్గర సమ్ బ్లాకేజ్ వస్తే, సో అది కనుక క్లియర్ అయితే మీకు ఈ రేడియేషన్ పెయిన్, ఈ పుల్లింగ్ టింగ్లింగ్ మొత్తం తగ్గిపోతాయి. అన్నింటికన్నా చెయ్యి చాలా బరువుగా అయిపోయేది విడిది. ఏం పట్టుకోకపోయినా ఇట్ ఈస్ లైక్ టూ హెవీ. దాని పట్టు దాని ఉనికి కోల్పోతోంది శరీరం అప్పర్ బాడీకి. సో ఇలాగా ఉంది కదండి, ఇలా కాదు, దీన్ని చూసే లెవెల్లోనే మనం చూడాలి. బికాస్ షీఈ్ ఎ డాక్టర్ అండ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టెక్నికల్లీ. అండ్ ఆల్రెడీ ఈవిడంతా సర్వే చేసుకుని వచ్చారు. సో అప్పటికి కూడా ఒక సెషన్ అయిన తర్వాత, ఒక సెషన్ అంటే ఓన్లీ మజిల్ స్టిఫ్నెస్ ఇవి లూజ్ చేయడం ఒకటే, అది అప్పటికేం తెలుస్తుంది, రైట్. అండ్ ఈవిడకు ఉండే అంత డెన్సిఫైడ్ మజిల్ స్టిఫ్నెస్ తగ్గాలి అంటే ఇట్ విల్ టేక్ ఎ బిట్ టైం. ఎంత జనరల్గా అయితే ఒక 3 వారాలు పట్టేది, కానీ ఈవిడకి అలా కాదు. ఈవిడ ఒకటే మాట అడిగారు నన్ను, నేను మీ ట్రీట్మెంట్ తర్వాత నేను క్లినిక్ నేను చేసుకోవచ్చా. మై గాడ్. అండ్ నేను ఇంకొకటి కూడా అడిగాను అమ్మని, ఏమనంటే నేను క్లినిక్ ఆల్రెడీ 3 months క్లోజ్ చేసేస్తున్నా, సో నేను ఇంకా ఎక్స్టెండ్ చేయలేను, నేను ట్రీట్మెంట్ చేసుకుంటూ క్లినిక్ కూడా చేయాలి ప్యారలల్గా. అంటే ఈవిడ ఇంకొక డౌట్ ఏంటంటే ఏం చేసినా పెయిన్ వస్తుందా లేదని క్రాస్ చెక్. సో ఈవిడకి టైం లిమిట్ 3 months ఆవిడ తీసుకుందాం అనుకున్నా అయిపోయింది అప్పటికే. ఆవిడ ఏంటంటే ఇంకా డెస్పరేట్గా ఉన్నారు. జస్ట్ షీ హ్యాస్ టు అటెండ్ పేషెంట్స్. వన్ ఆఫ్ ద నోబెలెస్ట్ డాక్టర్ ఇన్ మై లైఫ్ టైమ్ ఐ మెట్. ఒక క్వశ్చన్ అమ్మా, సర్వైకల్ స్పాండిలోసిస్ అని డాక్టర్స్ డిక్లేర్ చేశారు. అంటే వాజ్ ఇట్ డిక్లేర్డ్ త్రూ సమ్ ఎక్స్రేస్, ఎంఆర్ఐస్ ఆర్ ఎంఆర్ఐస్? మీరు అవన్నీ చెక్ చేశారు? అందులో ఏమని ఉంది? ఎంఆర్ఐ ఈవిడికి న్యూరల్ ఫార్మినా అంటామండి, అంటే ఒక మెయిన్ కెనాల్ కొంచెం కంప్రెస్ అయింది. సో కొంచెం డిస్క్ ప్రొట్రూషన్స్ వర్ దేర్ అండ్ మాస్ థికనింగ్ వాజ్ దేర్. సో దానివల్ల ఏంటంటే సర్క్యులేషన్ పూర్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే బాడీకి ఈ పార్ట్కి కావాల్సిన సర్క్యులేషన్ కొంచెం స్లో డౌన్ అయింది. సో అది సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల మాక్సిమం కాకపోవచ్చు. ఇట్స్ మోర్ దాన్ బియాండ్ దట్. మోర్ దాన్ సర్వైకల్, మోర్ దాన్. Spondylitis is different, spondylosis is different, and related to vertigo is different. దీంతో ఈవిడికి ఏంటంటే తల ఇలా వంచగానే బరువు ఎక్కిపోయేది. ఇట్ ఈస్ లైక్ హెవీ హెడ్ ఫాలింగ్ డౌన్. ఇలా అనడానికి కూడా చాలా కష్టంగా ఎత్తేవాళ్ళు. చాలా హారబుల్ గా వచ్చారు రావడం మాత్రం. అయితే ఈవిడ చెప్పిన రిక్వెస్ట్ కి, ఓకే యూఆర్ ఎ డాక్టర్, ఏం జరుగుతోందన్నది మీరు అబ్జర్వ్ చేసుకునేంత వరకు మీరు చేస్తారంటే కనుక విల్ డూ దట్ అని చెప్పి హార్డ్లీ 1 week అండి. 1 weekకి ఈ పెయిన్ ఇవన్నీ తెగిపోయాయి. దెర్ వాస్ లైక్, అంటే ఇప్పుడు నాకు నేను నేర్చుకునే ట్రైనింగ్లో ఏ పార్ట్ ఆఫ్ లైక్ స్ట్రైకింగ్ ఉంటుంది. అది ఆ స్ట్రైక్ చేస్తున్నప్పుడు ఆ వర్టిబ్రే దాన్ని అలైన్ అయిపోతుంది. ఆ టెక్నిక్ అప్లై చేశా. అండ్ స్ట్రైక్ వచ్చిందంటే సెట్. అంతేనా? అంతే. 1 weekేనమ్మా. ఆ తర్వాత మళ్ళీ పెయిన్ రాలేదు ఎప్పటివరకు? రాలేదు. ఇప్పుడు నేను చేస్తున్నా కదా క్లినిక్లో. అండ్ ఇంకో వండర్ఫుల్ థింగ్ చెప్పనా, ఆ ఒక్క స్ట్రైక్ వల్ల మజిల్ స్టిఫ్నెస్ మళ్ళీ లేదు. నమ్నెస్ స్పాట్ లో జస్ట్ ఇలా వదిలేసింది, అంటే ఇలా బిగపట్టింది ఇలా వదిలేసింది. అండ్ నో రేడియేటింగ్ పెయిన్. అండ్ సాక్ష్యంగా విట్నెస్ గా చూడాలంటే సర్క్యులేషన్ విత్ ఇన్ 5 minutes లో హ్యాండ్ నార్మల్ అయిపోయిందా, మొత్తం పోయింది. వావ్, దట్స్ అమేజింగ్. అండ్ ఇంకో దీనివల్ల ఏంటంటే ఈవిడికి ఈ షోల్డర్స్ ఇలా పెట్టడం వల్ల షోల్డర్ కొంచెం ఇలా ఉండేది. అండ్ ఇది ఇలా అలైన్ చేసినప్పుడు ఒకలాంటి అమ్మయ్య అంటాం చూడండి, దట్ టాప్ ఆఫ్ అలాంటి టైప్ ఆఫ్ బ్రెత్ షీ గాట్. సరే, అమ్మ చెప్తుంది ఏంటో నాకు అర్థమైంది, మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటో నాకు చెప్పండి. అంటే అమ్మ డస్ సంథింగ్ మ్యాజికలీ విత్ హర్ ఫింగర్స్, ఐ డోంట్ నో వాట్ షీ డస్. వెనక పొట్ట మీద అసలు ఎప్పుడు చేసినా కూడా మనం ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, అవును, అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా వచ్చి స్పాట్ ఆన్ అన్నట్టుగా ఆ పాయింట్లో కరెక్ట్గా వెళ్తుంది ఆమె ఫింగర్స్. అసలు అది ఎలా తెలుస్తుంది కదా, దట్స్ ఎ మిరకిల్. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. సో మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు మీరు రిపోర్ట్స్ అన్ని చూపించారు, ఎంఆర్ఐ చూపించారు, ఇది స్పాండిలోసిస్ కాదు, పర్టికులర్ ఇది బియాండ్ దట్ అని చెప్పారు. అది వాళ్ళు చెప్పలే, అమ్మ చెప్పారు. ఆమె చెప్పారు కదా. చెప్పి ఇమ్మీడియట్లీ వాట్ యాక్షన్ షీ టుక్? బికాస్ మీ కండిషన్స్ ఏంటి, నేను ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, క్లినిక్కి వెళ్ళిపోవాలి, ఐ షుడ్ స్టార్ట్ మై ప్రాక్టీస్. సో
1 week లో ప్రాక్టీస్ చేశారు బట్ చేస్తున్నా రాదు కదా ఫస్ట్ డే వాట్ హ్యాపెండ్, దట్స్ వాట్ ఐ వాంట్ టు నో. ఫస్ట్ డే అంటే యాక్చువల్లీ మిక్స్డ్ ఎమోషన్స్ కదా, అంటే మనం వెళ్తున్నాము, అవుతుందా ట్రీట్మెంట్, ఇంత చూసాము ఏంటి అని. నాకు అసలు అమ్మ గురించి ఏం తెలియదు, జస్ట్ వాళ్ళు చెప్పడం అంతే. సో పైగా బేసిక్ గా డాక్టర్స్ కి కొంచెం నమ్మకం ఉండదు కదా. యా, కానీ అదే చెప్తున్నా కదా, అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం అంతా దేవుడా నువ్వే దిక్కు అన్నట్టుగా శరణాగతి అంతే, శరణాగతి అలా ఉంది. సో అట్లాంటి టైంలో వెళ్ళినప్పుడు తన ఫేస్ చూడంగానే అసలు ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ, ఇంకా అష్యూరెన్స్ వచ్చేసింది నాకు, డెఫినెట్లీ ఇంకా ఇక్కడ కాకపోతే నాకు ఇంకెక్కడా లేదు అని. అంతే అంతే, దట్ వాస్ ద థింగ్. ఫస్ట్ డే నుంచే ఐ కుడ్ సీ ద చేంజెస్. 1 week ఇంకా ఐ స్టార్టెడ్ గోయింగ్ టు ద క్లినిక్. అప్పుడే అడిగాను అమ్మని, అమ్మ నేను ఎన్ని రోజులు లీవ్ పెట్టేశాను క్లినిక్లో పేషెంట్స్కి అట్లాగా. అండ్ పేషెంట్స్కి కూడా ఆ ట్రస్ట్ ఉండేది, మీరు బాగా అయిన తర్వాతనే చెప్పండి మేడం, మేము అప్పుడే వస్తాము, మీరు బాగా అయిన తర్వాతనే మేము చేయించుకుంటాం ట్రీట్మెంట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో నైస్. సో అది దానివల్ల నేను అమ్మకి చెప్పాను అనమాట, చాలా మంది వెయిటింగ్ ఉన్నారమ్మా, కొంచెం నేను అది చేసుకుంటూ నేను రోజు మీరు ఎప్పుడు ఈవినింగ్ రమ్మంటే, అప్పుడు ఈవినింగ్ కూడా ఉండేది క్లినిక్ ఇంట్లో, సో అప్పుడు ఈవినింగ్ వస్తాను అట్లా అంటే సరేలే అన్న. అట్లా అన్న తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్. వండర్ఫుల్. బట్ ఆ హోల్ జర్నీ లైక్ ఇట్స్ వండర్ఫుల్, ఐ నెవర్ ఫర్గెట్. అండ్ షీ ఈస్ ద వన్ హూ మేడ్ మీ స్టార్ట్ మై క్లినిక్ అగైన్. లేకపోతే నేను అసలు క్లినిక్ క్లోజ్ చేసేస్తుంటా. అండ్ నాకు క్లినిక్ ఎంత ప్యాషన్ అంటే అసలు, అంటే నా వృత్తి అనేది చాలా ఇష్టం ఉండింది, ఇప్పుడు కూడా ఇష్టమే, కానీ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్. ఒక 3 months ఏమో క్లినిక్ క్లోజ్ చేశారు. 3 months ముందు ఎన్నేళ్ళు యాక్చువల్గా సఫర్ అయ్యారు? స్లోగా అంటే ఆల్మోస్ట్ క్లినిక్లో ఒక అంటే ఆల్మోస్ట్ 9 hours to 10 hours చేసేదానండి రోజు, అండ్ నేనే చేసేదాన్ని అన్ని. సో అట్లాంటప్పుడు అన్ని అవర్స్ కంటిన్యూస్గా అదే పొజిషన్లో, అదే హ్యాండ్స్, అదే హెడ్ బెండ్, అట్లాంటి పొజిషన్లో చేసినప్పుడు ఉంటుంది కదా. సో ఆన్ అండ్ ఆఫ్, అప్పుడు యంగ్ ఏజ్ కదా. కరెక్ట్. బట్ ఒక పీరియడ్ ఉంటుంది కదా, హౌ మెనీ ఇయర్స్ అంటే స్లోగా స్టార్ట్ అయ్యి అగ్రివేట్ అయ్యే మొత్తం ఆ పీరియడ్, అది ఎన్నేళ్ళు టోటల్గా? సో అబౌట్ 30 years, అంటే ఇప్పుడు 35 years ప్రాక్టీస్ అనుకోండి, అంటే నేను 25 yearsలో అట్లాగా అప్పుడు స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఇంకా ముందరే కూడా అప్పుడప్పుడు ఉండేది. When you were in your 30s, yes, it started, and it went on till 40-45. అంతే. My God. And ఇప్పుడు 12-13 ఏళ్ళ నుంచి అసలు నథింగ్, జీరో, no pain, so much gain without any medication. So yes, she is the one who made me start a new life again. మీకు జనరల్గా ఉండే ఒక క్యూరియాసిటీ వల్ల, ఒక డాక్టర్స్కి అది ఉంటుంది ఆ క్యూరియాసిటీ, అసలు ఏంటండి ఈ వైద్యం, ఈ చక్రసిద్ధ వైద్యం ఏంటి అసలు, వాట్ ఆర్ యూ డూయింగ్ టు మై బాడీ, మెడిసిన్స్ లేకుండా మీరు అసలు ఎట్లా చేయగలుగుతున్నారు? ఎప్పుడన్నా ఈ ప్రశ్నలు వేశారా అమ్మని? అడిగాను ఒకసారి. చాలా అప్పుడు పెయిన్ బాగా స్టిఫ్గా ఉండేది బాడీ అంతా. అసలు నేను జడ కూడా మా అమ్మ వేసేది నాకు. క్లినిక్ ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా జడ షీ యూస్ టు పుట్. మళ్ళీ తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా ఇబ్బంది అయ్యేది. అయితే చాలా పెయిన్ ఉంది అట్లా అంటే, అమ్మ పెయిన్ లేకుండా ఈరోజు ఒక్కరోజు పెయిన్ లేకుండా ట్రీట్మెంట్ చేయరా అని అంటే, చెయ్యి ఎత్తడానికి కూడా రాదనమాట. అట్లా ఇక్కడ ఒక పాయింట్ ఏదో చేశారండి, ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఏంటి ఆ పాయింట్? అయిపోయింది అసలు. ఐ కుడ్ ఈజీలీ లిఫ్ట్ మై హ్యాండ్ ఒక్క సెకండ్లో. అంతే. ఎంతసేపు చేశారు? అదే చెప్తున్నా కదా, ఈ చెయ్యి దగ్గర వెనక ఇక్కడెక్కడో ఒక దగ్గర చేశారు. దట్ వాస్ ద థింగ్ యాక్చువల్లీ. అమ్మో, అసలు అమ్మ గురించి అంటే యా షీ ఈస్ ఎ హీలర్ అని తెలుసు, అంతేగాని అంతవరకు నేను అసలు వాట్ ఈస్ షీ అనేది ఇప్పటికి కూడా మాకు తెలియదు, వాట్ ఈస్ షీ అనేది. బట్ షీ ఈస్ బియాండ్ ఎవ్రీబడి. నేను ఐ కెన్ డెఫినెట్లీ సే. ఏమని చెప్పాలి ఇంకా. అమ్మ మీరు ఒకటి చెప్తుంటారు జనరల్గా, అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైతే హీలింగ్ కోసం వస్తారో ఓ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి వాళ్ళ పెయిన్తో వచ్చినప్పుడు ఆ పెయిన్ని మీరు వితౌట్ మెడిసిన్స్ దాన్ని ట్రీట్ చేయటం విత్ యువర్ హ్యాండ్స్ ఆర్ విత్ యువర్ ఫింగర్స్ ఆర్ వాట్ ఎవర్. రెండోది ఐడెంటిఫైయింగ్ ద రూట్ కాజ్ అంటారు మీరు, అంటే త్రూ ఎనర్జీ సెషన్స్ చేస్తారు. లక్ష్మి గారికి చేసింది ఏంటి? ఓన్లీ పెయినా లేకపోతే ఎనర్జీ సెషన్ కూడా చేశారా? ఓన్లీ పెయిన్ అంతే. ఓన్లీ ఇంటర్నల్ బాడీ సిస్టమ్ని అలైన్ చేయడం అంతే. దట్స్ ఇట్. ఎందుకంటే ఈవిడ రొటీన్లో వచ్చిన ప్రాబ్లం అది. సో ఓవర్ రాంగ్ యూసేజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హ్యాడ్ లెడ్ హర్ దట్. ఓకే. సో ఈవిడికి ఎనర్జీ సెషన్లా ఏం లేదు. ఈవిడ ఎలా ఉండేదంటే, ఈవిడ వచ్చినప్పుడు ఇంకా చాలా కాంప్లికేటెడ్ కేసెస్ ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు. లైక్ సెర్బ్రల్ పాలసీ అవ్వచ్చు, లేకపోతే నెఫ్రోటిక్ సిండ్రోమ్స్ అవ్వచ్చు,
అమ్మ. సో సమ్ రేర్ కేస్ ఉందంటే షీఈస్ హ్యావింగ్ దట్ టైప్ టు లెర్న్ క్యూరియాసిటీ ఉంది కదా అలాగా చాలా ఎనర్జీ సెషన్స్ చాలా మందికి ఉన్నప్పుడు వీడున్నారు. ఓకే. అండ్ ఏదన్నా ఫ్రాక్చర్ కేసు ఎంత సూపర్ ఉండేదండి అసలు చెప్పండి ఫ్రాక్చర్ కేసు ఏంటి? మేడం వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా శ్రీను సార్, సార్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయనకి యాక్సిడెంట్ లో ఫ్రాక్చర్ అయింది. ఓకే. కొంచెం మేజర్ యాక్సిడెంట్. సో అయితే అది అతుకు పెట్టాలి, ఇంకా హాస్పిటల్ అది ఇది అని అంటే ఏం అవసరం లేదు అనేసి అంటే ఆయన కొంచెం భయస్తుడు. అసలు అమ్మ మామూలుగా ఇట్లా చేసేసి వెళ్ళిపో అంటారు. అట్లాంటిది ఆయన భయస్తుడు కాబట్టి ఆయనకి అమ్మనే జస్ట్ సెట్ చేసేసారు. సెట్ చేసేసి జస్ట్ ఊరినే కాస్ట్ వేసేసారు, అంతే వేసారు, అమ్మనే వేసారు. అది నేను చూసాను. ఇలాంటివన్నీ బాగా ఎక్స్పీరియన్స్. అసలు మామూలుగా అయితే ఇలా చేసేసి వెళ్ళిపో అంటారు. అట్లాంటిది తను ఇంకా అతను భయంగా ఉంటున్నాడు అనేసి ఏమైపోతుందో అని అంటారు అనేసి ఆయనకి సెట్ చేసేసారు. అయిపోయింది అప్పటికే ట్రీట్మెంట్. ఇంకా ఆయన కొంచెం పాసిఫై చేయడానికి అనమాట, ఆయనకి అంటే ఏం భయం లేకుండా ఉండడానికి అన్నట్టుగా దానికి ఒక కాస్ట్ వేశారు. బట్ అమ్మ నా క్యూరియస్ క్వశ్చన్ ఏంటంటే ఏం టెక్నిక్ అది, ఏం వాడారు మీరు? హౌ ఆ చెయ్యి వెంటనే లేపేశారంట, ఏం చేశారండి మీరు? మనకి బాడీలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఓకే. ఎనస్థీషియా పాయింట్స్. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి డెఫినెట్ గా ఇది చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళకి నొప్పి తెలియకూడదు. పిల్లలు కదండి, టాలరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్స్ వేసి చేస్తాం జనరల్ గా. ఇది పూర్వకాలంలో డెలివరీస్ అప్పుడు పెయిన్ ఎక్కువ తెలియకుండా ఉండడానికి ఈ పాయింట్స్ వేస్తే ఈజీ డెలివరీ అవుతుందని చేసేవాళ్ళు. అవునా? ఎప్పుడు అంటే 100 years 150 years బ్యాక్. ఓకే. ఈవెన్ మెడిసిన్ ఇంత ఇది లేనప్పుడే ఈ మెడిసిన్ ఇంత డెవలప్ కానప్పుడే రోగం యొక్క సంఖ్య తీవ్రత తక్కువ ఉందండి. ఇప్పుడు రాను మనకి ఎక్కువ కంఫర్ట్ లోకి వెళ్ళిపోయి షార్ట్ కట్స్ వెతికేటప్పటికి రోగాలు సిమ్టమ్స్ కూడా వెరైటీగా వస్తున్నాయి. అప్పుడు ఇన్ని ఉండేవి కాదు. ఇప్పుడు ఎలా ఉండేదంటే నువ్వు జ్వరం వచ్చిందా లేదా అన్నది బొడ్డులో చేపెట్టి కొలిచేవాళ్ళు. సో ఇలా అందింది అనుకోండి జ్వరం లేనట్లెక్క, జ్వరం ఉన్నవాడికి అందదు, అదొక కొలమానం. సో వాళ్ళకి లంకణం పరమౌషధం అని చెప్పి లంకణం చేయించేవాళ్ళు. అంటే ఏం తినకుండా ఓన్లీ ఫ్లూయిడ్స్ పెట్టేవాళ్ళు. దెబ్బకి లేచి కూర్చునే వాళ్ళు నెక్స్ట్ డేకి. అంటే బాడీ అది రిపేర్ చేసుకుంటున్నప్పుడు వీ షుడ్ గివ్ దట్ బ్రీదింగ్ టైం ఫర్ ఇట్. ఇవ్వకుండా మనం తొందర పెట్టేస్తాం, కన్ఫ్యూజన్ లో పెట్టేస్తాం. దానివల్ల ఈ భయాలు ఇవన్నీ ఉంటాయండి. దానివల్ల ప్రాపర్ హీల్ అవ్వదు. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది కదమ్మా, ఇఫ్ యు గెట్ కోల్డ్ ఇట్ విల్ గో ఇన్ 7 days, ఇఫ్ యు హ్యావ్ మెడిసిన్ ఇట్ విల్ గో ఇన్ a week అని. యా ఎగ్జాక్ట్లీ. సో మెడిసిన్ కూడా మనకి అలా ఈ అతికి పెట్టే విషయంలో బాడీ దాని అంతటా అదే అతికి పెడుతుందండి. అది చెప్పేది మనం వినాలి. అది వినిపించుకుని దానికి ఎలాంటిది కావాలని మనం ప్రొవైడ్ చేయగలగాలి. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ సంథింగ్ ఎక్స్టర్నల్లీ. అలా కాకుండా లోపల ఒక భయం పెట్టేసుకుని మనకి మనం అస్తవ్యస్తం చేసి లేని భయాలతో మనం బతికేస్తూ ఉంటాం. ఈవిడ కండిషన్ నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తానంటే అదే ఇంకొక వాళ్ళు ఎవరైనా ఈ ప్రాక్టీస్లో ఆవిడ చేసే దాంట్లో ఈవిడ 12 ఏళ్ళు 15 ఏళ్ళు వెయిట్ చేసింది దానికోసం. అంత చేస్తూ కూడా జస్ట్ షీ వాజ్ దేర్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పేషెంట్. అదే ఇంకొకళ్ళు అయితే 2 years లో దే షట్ డౌన్. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఎ సింపుల్ థింగ్ అండి. దానివల్ల ఏమవుతుందంటే మనకు తిన్నది వంట పట్టదు ముందు, మన మెటబాలిక్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ రెస్ట్లెస్ యూ విల్ బి బికాస్ వాట్ యు ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టువర్డ్స్ సంథింగ్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్. అంతే. అది ఇంకా మీ లో ఎనర్జీకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మనస్తాపం అనేది అక్కడ మొదలవుతుంది. చూడండి, ఐ అప్రిషియేట్ వన్ థింగ్ ఇన్ లక్ష్మి గారు, దట్ ఆవిడ ఎంతసేపు నాకు పెయిన్ తగ్గాలి, నేను మంచిగా అవ్వాలి అని అనకుండా అది అంటూనే నేను ప్రాక్టీస్ చేయాలి ముందు. అసలు లక్ష్య ప్రాక్టీస్ అండి, ఆవిడ లక్ష్యం అంతా ప్రాక్టీసే. ప్రాక్టీస్ చేయొచ్చు ఆవిడ, అదే మెయిన్ గోల్. ఎందుకంటే ఆవిడ చేయలేకపోతే ఆవిడ లేదు. ఎందుకంటే హాఫ్ ఆఫ్ హర్ లైఫ్ వాజ్ కనెక్టెడ్ విత్ ద మెడిసిన్. అండ్ బియాండ్ అసలు ఈవిడ కూడా కొత్తలో అన్ని తిరిగి వచ్చిన తర్వాత కానీ లేకపోతే ఇదే ఈ డాక్టరే ఈవిడే మీకు ఇలా కాదండి ఇలా ఇలా అని చెప్తే ఆవిడకున్న నాలెడ్జ్ దాని ప్రకారం ఇంత టైం ఏదండి. బాడీ సఫరింగ్ మేడ్ టు రియలైజ్ దట్ ఇవి సిస్టమ్స్ లో కాదు, బాడీ నుంచి హీల్ అవ్వాలి అనేది తెలియాలి అంటే ఆవిడకి అంతకాలం పట్టింది. కరెక్ట్. అదే కదమ్మా, ఇప్పుడు క్వైట్ న్యాచురల్ అదంటే నో బడీ వాంట్స్ టు బిలీవ్ దట్, నో బడీ ఈజ్ రెడీ టు బిలీవ్. అంటే ఇంక్లూడింగ్ అమ్మ లక్ష్మి గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒక డౌట్తోనో ఒక అంటే అవుతుందా అవ్వదా అన్న ఒక ఉంటుంది కదండి. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ అన్ని వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ. ఆవిడ అన్ని వెళ్ళి రాకపోయినా ఫస్ట్ మీ దగ్గరకు వచ్చినా కూడా ఒక డౌట్, దట్ ఈస్ అ ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ ఈజ్ బాడీ హీల్స్
విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ అన్నది ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. అది బయటకి చెప్పనీరండి జనరల్గా. అందుకే కదా ఇప్పుడు ఇంత మనం మాట్లాడేది ఏంటంటే శరీరం దానంతట ఎలా బాగు చేసుకుంటుంది అని అర్థం అవ్వాలి మనకి. వీ షుడ్ నో ద లాంగ్వేజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్, అండ్ దానికి తగ్గట్టుగా మనం ఎలా ఉండాలి అనేది ఒక రిచువల్ లాగా మనం బాడీని కూడా చూడడం అనేది అలవాటు అవ్వాలి. ఈవిడ దేవుడు పూజలు ఇవన్నీ పక్కన పెడితే ఆవిడ చేసే వృత్తి ధర్మమే ఆవిడ దైవం అండి. అదే ఆవిడని కాపాడింది. అండ్ ఇట్స్ లైక్ ఎ క్లియర్ బ్లెస్సింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడకి అంత సపోర్ట్ సిస్టమ్ ఇంట్లో కూడా ఉన్నారు, చుట్టూ వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు. ఇట్ ఈస్ లైక్ క్లోజ్ ఫ్యామిలీ. ఒక్కటిలా ఉన్న అందరూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. ఈవిడ ప్రాబ్లం వల్ల వీళ్ళ ఇంట్లో అందరూ కూడా ఇది ఎందుకు తగ్గట్లేదు అనుకుని వాపోతున్న వాళ్ళే ఉన్నారు. ఈవిడ తగ్గడం వల్ల కంప్లీట్ ఫ్యామిలీ గెయిన్ బ్యాక్ ఇట్స్ ఓన్ ఎనర్జీ. మీకు తెలిసిన డాక్టర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అంటే వెన్ యువర్ గోయింగ్ టు చక్రసిద్ధ్ డిస్కరేజ్ చేయటము అది ఏంటి, వై ఆర్ యూ గోయింగ్, వాట్ ఇస్ దిస్ అని అడిగారా? ఆ ట్రీట్మెంట్ గురించి ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో తనకు ఒక 2-3 క్లోజ్ ఫ్రెండ్స్కి తెలుసు నాకు బాగాలేదు అందుకని క్లినిక్ షట్ డౌన్ చేశాను అన్నట్టుగా. సో అడిగారనమాట ఏంటి అని అంటే ఇప్పుడు నేను వెళ్తున్నాను బాగా అవుతుంది నాకు ట్రీట్మెంట్ అయింది అట్లా అని చెప్పాను. సో నేనే ఉన్నా కదా ఎవిడెన్స్, లైవ్ ఎగ్జాంపుల్ అంతే. సో అట్లా దానివల్ల దే ఆల్సో బిలీవ్డ్ ఇట్. అవును నువ్వు బాగా చేయించుకున్నావులే, కరెక్ట్గా ట్రీట్మెంట్ బాగా అయింది, నువ్వు వీఆర్ హ్యాపీ ఫర్ యూ అన్నట్టుగా అన్నారు. ఓకే, ఫైనల్ వర్డ్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ. ఈరోజు హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? అండ్ అమ్మ హౌ ఆర్ యూ ఫీలింగ్ లుకింగ్ ఎట్ హర్? ఈ రెండు చెప్పండి మీ ఇద్దరు. ఫస్ట్ ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ. నాకు ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండి చెప్పాలంటే. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అండ్ నేను చెప్పా కదా నా క్లినిక్ నాకు ప్యాషన్ అని. సో ఇట్స్ ఎ సెకండ్ లైఫ్ గివెన్ బై హర్. నేను ఎప్పుడు చెప్తా అన్నమాట, అమ్మని అడగండి కావాలంటే. దేవుడే పంపించాడు, ఆమెనే మేము అనుకుంటాం అమ్మ దేవుడు అని. సో వీ ఆల్ బిలీవ్, మా ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ. ఇంకా అమ్మ నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఇంకా అదే కరెక్ట్. అంతేనా? అంతే. ఓకే, అంతే. ఇంకా దట్ ఫెయిత్ వీ హ్యావ్. మీరు చెప్పండి, ఈరోజు ఈవిని ఇలా చూసి మీకు ఏమనిపిస్తుంది టుడే? యాక్చువల్గా ఈవిడ ఇది నేను ఫస్ట్ చూసిందంతా ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్. ఎందుకంటే యాజ్ ఎ పేషెంట్ ద సఫరింగ్ షీ హ్యాడ్ త్రూ విత్ ఎ నోబుల్ కాజ్ అది చేయలేకపోతున్నానని ఒక తపన ఇప్పుడు నాకు చూస్తే ఈవిడ రెడీ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ మేము అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాం, ఎందుకంటే క్రానిక్ కేసెస్ ఉన్నా లేకపోతే షీ యూస్ టు లైక్ అంతా. ఎలా అంటే ఒక గుడికి వెళ్ళి అమ్మవారికి ఎలా అయితే తీసుకొస్తారో వీళ్ళ అమ్మగారు ఇప్పటికీ ఐఎమ్ లైక్ వీళ్ళు 3 డాటర్స్ అండి. బట్ వీళ్ళ అమ్మగారు నన్ను షీ ట్రీట్స్ మీ యాజ్ హర్ ఓన్ డాటర్, 4th డాటర్. ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ డాటర్. కొట్లాడుతూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు. ఇప్పుడు ఈవిడంటే అలా ఉన్నారని అనుకోవచ్చు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా అంతే ఉంటారు. అంటే ఇక్కడ ఒకటి క్లియర్ అవ్వడంతో ఒక ఫ్యామిలీ ఎఫెక్షన్ ని పొందడం అనేది ఏం చేస్తే వస్తుంది చెప్పండి? నిజమే అమ్మా, కరెక్ట్. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ 1 పర్సన్ 1 ప్రాబ్లం. ఇట్స్ అబౌట్ లైక్ ఒక కంప్లీట్నెస్ ఇన్ ద ఫ్యామిలీ. ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. మాకేం పర్వాలేదు అని ఒక మానసిక ధైర్యం, భరోసా. నిజమే, కరెక్ట్. రేపు పొద్దున మీకు ఏదైనా అమ్మ ఉంది కదా, లేకపోతే చక్రసిద్ధం ఉంది కదా, వైద్యం ఉంది కదా అన్న ఒక 100% ఎగ్జాక్ట్లీ. ఇంకా ఏది ఉన్నా కూడా అసలు జస్ట్ అనుకుంటాం అంతే, ఇది ఉందమ్మా అని అనుకుంటాం. అండ్ అలాంటి ఫీలింగ్ తోటి ఎప్పుడు చూసినా అండి ఇంకా ఫ్యామిలీ అయిపోయారు అనమాట. మేము సైనిక్పురిలో ఉన్నప్పుడు పక్కనే ఆల్మోస్ట్ దగ్గర, ఆల్మోస్ట్ మేము సైనిక్పురి కాప్రా లేక్ దగ్గర ఉండేవాళ్ళం. హార్డ్లీసే ఒక 5-6 కిలోమీటర్స్ అంతే. సో ఎప్పుడు కేసెస్ ఉన్నా వచ్చేవాళ్ళు. అమ్మ మీ దగ్గరికి ఎప్పుడన్నా వచ్చారా డెంటల్ ప్రాబ్లంతో? నా పళ్ళు పెట్టించుకున్నాను, బంగారు పళ్ళు. మీకు ఒక రహస్యం చెప్పనా? చెప్పండి. నాకు బంగారు పోగులేసి పెట్టేవాళ్ళు భోజనం. అంటే గోల్డ్ ఈజ్ టైప్ ఆఫ్ ఎల్లాయ్ ఈజీలీ డైజెస్టెడ్ బై ఇది ఉండేది. సో అలా తినడం వల్ల కూడా మెమరీ పెరుగుతుంది అండ్ ఫోకసింగ్ ఇవన్నీ కూడా పెరుగుతాయి, దాని లక్షణాలన్నీ. మా అమ్మమ్మ గారు అలానే తినేవాళ్ళు. వేడన్నంలో బంగారపు తీగ దాంట్లో కాచి నెయ్యి వేస్తే అది మెల్ట్ అయిపోయేది. అలాగా తినేవాళ్ళు. నాకు అంత అక్కర్లేదు కానీ బంగారు పళ్ళు పెట్టారు ఇవిడ. నా బంగారు పళ్ళు రీజన్ ఇవిడే. నాకు ఒకటి ఎప్పుడు అమ్మ చెప్తారు, కరెక్టే, ఎక్సర్సైజ్ చేయాలి తప్పనిసరిగా. చేసిన తర్వాత నేను చేశాను, నువ్వు దాన్ని పెట్టుకోవాలి, ఫిట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు చేస్తున్నారా ప్రతిరోజు? అదే చేయలేదు, అందుకని తిట్లు పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు అమ్మ దగ్గర, క్లాసులు పడుతూ ఉంటాయి. ఈవిడ సడన్ గా ఒక వార్నింగ్ లా వెళ్ళిపోతూ ఉంటుంది, సిగ్నల్ లాగా. నేనేమి అంటే ఆవిడ నన్ను గలవక్కర్లే, ఆవిడ గలవక్కర్లే. ఏదో ఎక్కడో తేడాగా ఉందనుకోండి, ఆ నెక్స్ట్ 2 days 3 days చేసేస్తుంది ఈవిడ.
అండ్ ఇప్పటికీ అంత ప్రాక్టీస్ ప్రొసీజర్స్ చేస్తూ అట్లీస్ట్ అంతవరకు వచ్చారు. ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు, పెయిన్ విల్ బి లెటింగ్ హర్ నో, మళ్ళీ నువ్వు వెళ్తున్నావు సో బెటర్ యూ డూ, చాలా సిన్సియర్ గా చేసేస్తున్నారు అంటే యా షీ ఈస్ లైక్ గుడ్ కండిషన్. లక్ష్మి గారు వారానికి కనీసం 3 రోజులన్నా ఎక్సర్సైజ్ చేయండి. యా దట్ యు ఆర్ డూయింగ్ నో, వారం ప్రతిరోజు కాకపోయినా కనీసం 3-4 రోజులన్నా చేయండి. దట్ షీ డస్, వాకింగ్ షీ డస్, అండ్ కొంచెం స్ట్రెచింగ్స్ షీ డస్, అంతవరకు ఫైన్. క్లినిక్ లో కూడా కొంచెం కొంచెం ఇప్పుడు అమ్మ తిడతారనేసి కొంచెం అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం అందుకే లైఫ్ కి మెంటర్ ఉండాలండి. అది చాలా భరోసా అమ్మా, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక మనిషి మనతో మనం ఏ సమస్యను ఒకళ్ళు వింటారు, వాళ్ళు చేశారా చేయరా పక్కన పెట్టండి, ముందు ఒకళ్ళు విన్నారు, దే ఆర్ లిసనింగ్ టు మీ, అట్లీస్ట్ వాళ్ళు నాతో. ఇక్కడ 2 జరుగుతాయి అండి ఏంటంటే, ఒకటి సిస్టమ్ ఫ్రీ అయిపోతుంది, 2 కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా అన్నది అవతల వాళ్ళకి చెప్పినప్పుడు గైడింగ్ ఈజీగా ఉంటుంది. కరెక్ట్. సో ఆల్వేస్ ఏ మెంటర్ షుడ్ బి దేర్ ఇన్ లైఫ్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్. నాకు ఆ టైంలో వచ్చిందన్నమాట అది. సో ఐఎమ్ హ్యాపీ, వీఆర్ ఆల్ బ్లెస్డ్ అండి మా ఫ్యామిలీ. చెప్తున్నా కదా, ఎంత ఏం చేసినా కూడా అసలు ఆమె రుణం తీర్చుకోలేము. పెద్ద మాట. వీఆర్ ఆల్ లైక్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అండి. గుడ్నెస్ అంతేనండి. అంతే అంతే. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ నైస్ అండి. మీ ఎక్స్పీరియన్స్ ఎంతో మందికి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలని, ఇన్స్పైర్ చేయాలని. ఆల్సో థింక్ లిసన్ టు యువర్ బాడీ అండ్ దెన్ సొల్యూషన్ విల్ కమ్ టు యూ. చక్రసిద్ధం అదే నేర్పిస్తోంది. చక్రసిద్ధ is teaching us that you need to understand your body, listen to your body, it will heal by itself, and the mechanisms is no medication. Yes, exactly. సో ఇలాంటిది ఒక బ్యూటిఫుల్ థింగ్ బీయింగ్ ఏ డాక్టర్. యాక్సెప్టింగ్ అన్నది పక్కన పెడితే, అండర్స్టాండింగ్ ద వాట్ విల్ కాల్ ద ఫార్ములా ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ మైండ్, అదొక ఎక్స్పీరియన్స్ అయితే తప్ప వీ కాంట్ గెట్ అండి. మామూలుగా అయితే చెప్పేయడం ఒకటే కాదు, ఎందుకంటే తర్వాత మనం ఎంతమంది డాక్టర్స్ని చూడలేదు, చాలా మందిని చూసారు. అసలు వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటే చాలా విచిత్రంగా వింతగా ఉండేది. డాక్టర్ షుడ్ బి పర్ఫెక్ట్ అండి, వైద్యో నారాయణో హరి అంటారు. సో ఆల్ ద డాక్టర్ ప్రొఫెషనల్స్ దే షుడ్ ఆల్సో నో దట్ some things were beyond what we learned. Adi mana experience toti it was trying to teach us. We have to welcome it. We should have like broad minded spectrum towards our ancient text. Very true. So ilantivi ante ee system tappa ee system oppa anadi kadandi, human system is like that. And you should be like dantlo మనం ఒదిగిపోయేలా ఉండాలి అంటే మనకు తెలిసింది ఇంత, తెలియాల్సింది ఇంత. సో తెలియదు అనుకున్న దాంట్లో నేర్చుకునే ప్రాస్పెక్టివ్ మనకు ఉంటున్నప్పుడు యూ షుడ్ లెర్న్ దాట్. అప్పుడు ఇంకా బాగా హెల్ప్ అవుట్ అవుతుంది అందరికి. వెరీ ట్రూ అమ్మా. ఇప్పుడు ఈ వైద్య విధానాలు ఏమీ లేని టైంలో ఉన్నది కదా ఈ వైద్యం. చక్రసిద్ధం ఈజ్ నాట్ నౌ 5,000-6,000 years బ్యాక్. ఎప్పుడో ఏళ్ల క్రితం ఉన్న మన సనాతన ధర్మంలోని, మన ఉపనిషత్తులు, మన వేదాలు, మన పుస్తకాల నుంచి తీసుకొచ్చిన ఒక గొప్ప వైజ్ఞానిక శాస్త్రం అది. శివ సంహిత అనేది ఒకటి తీసుకోండి, దాంట్లో ఇట్ ఈస్ డిఫైన్డ్ అబౌట్ ద బాడీ. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు తైత్తరుని ఉపనిషత్తు, మీ మనస్సు మీ ఆధీనంలో ఎలా ఉండాలి, ఉపనిషత్తుల్లో వేదాల్లో అన్ని వీటి గురించే అంతర్లీనంగా కనెక్ట్ అయిపోయి మాట్లాడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు అవి ఒక పురాణాల్లాగా లేకపోతే ఒక పూజ దగ్గర ఉన్నాయనుకునేలాగా చేస్తాం, కానీ దాన్ని తిరిగి తీసి చదివి అర్థం చేసుకునే ప్రయత్నాలు మనం చేయట్లేదు. అందువల్ల మనం చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ అండి చాలా విషయాల్లో వీఆర్ బిహైండ్ అవర్ ఏన్షియంట్ స్టేజెస్. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ దే యూస్డ్. మైండ్ అనే ఒక టూల్ని ఎలా ప్రాపర్గా యూజ్ చేయాలో దే యూజ్డ్ ఇన్ దట్ వే ఫర్ ద బెటర్ లివింగ్. అండ్ దట్స్ వాట్ ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ఆల్ దట్. అవి తెలుసుకునే ప్రయత్నం కనుక చేస్తే అసలు నిగూఢమైన సంపద మనలో ఎంత ఉంది అన్నది అర్థమవుతుంది. కళ్ళకి చూపు ఎలా వస్తుంది, ఆ చూపు ఎక్కడి నుంచి వస్తుంది, లేదా అంత లోపల అంత ఆర్గనైజ్డ్గా హౌ ఇట్ గాట్ డిజైన్డ్. ఇన్ని కోట్ల మంది ఇంత సృష్టిలో ప్రతి వాళ్ళు ఒకరికొకరు పొంతం లేకుండా ఎక్కడో సమ్ యూనిక్ ఫోర్స్ వాజ్ ఆల్వేస్ హోల్డింగ్ దెమ్. You have to connect to that type of force to understand all these things. Correct, 100% correct. ఎందుకంటే ఏ ఒక్కరి వేలుముద్ర ఒకలా ఉండదండి. కోట్ల మంది జనం, ఏ ఒక్కరి ఐరిస్ ఒకలా ఉంటుంది. ఎంత అద్భుతమైన దాంట్లో ఉన్నామండి. అండ్ హౌ కెన్ వి సే దిస్ ఇస్ సైన్స్, బట్ ఇట్స్ బియాండ్ సైన్స్. సంథింగ్ మ్యాజికల్ ఇస్ దేర్. అంటే సైన్స్ ఈజ్ లైక్ లిమిటెడ్ అండి, అండ్ చాలా అన్లిమిటెడ్ ఏరియాస్ స్టిల్ ఇట్ హ్యాస్ టు లైక్ గో ఇన్ టు ఇట్. సో అలాంటి వాటికి కూడా మన వేదాల్లో ఇలాంటి వాటికి సమాధానాలు ఉన్నాయి అంటే చాలా మంది నమ్మరు. బట్ ఇండియన్ వేదిక్ టెక్స్ట్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ పిన్ బై పిన్. యూ షుడ్ రీడ్ ఇట్. ఎస్, యూ షుడ్ గెట్ టువర్డ్స్ దట్. ఆ విండో ఒకటి ఓపెన్ చేయాలి మనం, అండ్ ఇట్ వెల్కమ్స్ యూ. అప్పుడు చూడండి
ప్రతి దానికి యూనివర్స్ ఎలా మనకి సిగ్నల్స్ పంపిస్తుంది. లేకపోతే ఈవిడెవరో నాకు తెలియదండి, ఎక్కడో ఎవరో చేయించుకుంటుంటే ఈవిడ అలా వచ్చి ఈవిడికి తగ్గి ఈవిడిలా అటాచ్ అయిపోయి నెవర్ ఇన్ అవర్ లైక్ ప్లాన్డ్ వ్యూలో ఇవేవి జరగవండి. అండ్ నేచర్ విల్ బి గివింగ్ అస్ లైక్ బ్యూటిఫుల్ థింగ్స్, స్మాలర్ లైక్ లిటిల్ థింగ్స్ లో చాలా పెద్ద పెద్ద సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటుంది. ఇంతమంది నా అనుకునే ఒక ఫ్యామిలీ పెరుగుతోంది అంటే ఒక బాధ తగ్గి ట్రాన్స్ఫర్మేషన్ వల్లే కదా. సో ఎక్కడో ఇట్ వాస్ ట్రైంగ్ టు లైక్ గెట్ కనెక్టెడ్ టువర్డ్స్ బెటర్మెంట్. సో ఆ శక్తిని మనం పొందాలి, దానికి కనెక్ట్ అయి ఉండాలి అనుకుంటే ఎవ్రీవన్ కెన్ డూ మ్యాజిక్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.